అరే, ఎక్కడికి తీసుకొచ్చారు? మేడం గారు మన ఇద్దరికి పెళ్లి చేయించి గుడికి కూడా పంపించారు కదా, ఆవిడకొక థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్సా? ఆవిడ కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకున్నా పర్వాలేదు. అల్లుల్లారా, వీళ్ళెవరూ మిమ్మల్ని ముట్టుకోలేదు కదా? తాకని తప్పులేదు కదా, తాలి కట్టిన మొగుడే కదా. ఓ నీకు స్పీడు ఎక్కువగా ఉందనుకుంటా కదా. సింగిల్ మొగుడు సింగిల్ తాళి, నీకేం ఫలితం వస్తుంది? 1 గంటకి ఒక మగాడు వచ్చి ముద్దు పెట్టే స్థలం ఇది. మీరంతా మనుషులేనారా? మీతో లైఫ్ ని లీడ్ చేద్దామని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చోటుకు నువ్వు నన్ను తీసుకొచ్చావు. దీనికంతా నేను ఒప్పుకోను. నేను ఇక్కడ ఉండను. ఏంటిదే ఒప్పుకోవా? ఎక్కడికే పోతావు? ఇలా చూడండి, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు. మీరే ముందు నించొని మాకు పెళ్లి చేశారు. నా భర్త ఎంత పాపాత్ముడైనా పర్వాలేదు, తలరాత అనుకుని ఎలాగోలో తనతో కాపురం చేస్తాను. కానీ మమ్మల్ని ఈ నరకంలో తోసేయకండి ప్లీజ్. దయచేసి ఈ నరకంలో తోసేయకండి ప్లీజ్. ఓహో, తాళి సెంటిమెంటా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది బిజినెస్ కోసమే. నేను చెప్పినట్టు చెయ్యాలి, చెప్పిన వాళ్లతో ఉండాలి. దేవి, మందార దేవి, సమాజ సేవ అనే పేరుతో అలాంటి అమాయకుల అమ్మాయిలకి సాయం చేస్తానని చెప్పి ఇలాంటి వ్యభిచారంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. నీకంత మంచి చావే రాదు, నువ్వు నాశనం అయిపోతావు. ఏయ్, ఒప్పుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. వెళ్ళండ్రా, తీసుకొని వెళ్ళండి. ఇది మా మందార కోట. ఇక్కడ ఉన్నప్పుడు మేము చెప్పింది చెయ్యాలి, మేము చెప్పిందే వినాలి. ఒప్పుకుంటే గజ్జెలు, లేకపోతే చినిగిపోతే అందరి తోలు తీసి ఉప్పులో ఊరపెడతా. అర్థమైందా చిలకలు? చెప్పింది అర్థం కాలేదా? అర్థమవుతుంది. బంగారు పళ్ళెంలో రారా, నువ్వు రారా, నీకు భోజనము తీసుకొస్తున్నారా, నీ కోసమనే తీసుకొస్తున్నారా, లేకపోతే నువ్వే తింటావా? ఏయ్, నువ్వు తింటావా? చాలా ఆకలేస్తుంది, ప్లీజ్ భోజనాన్ని లేవండి. అలాగైతే నేను చెప్పేది వింటావా? వింటాను, మీరు చెప్పేదన్నిటినీ వింటాను. ప్లీజ్ భోజనాన్ని ఇవ్వండి. ఇనుము కరిగింది, కొమ్ములు ఉన్న మగాళ్ళని ఆపే మాకు చిన్న చిన్న చిలకల్ని మేము ఆపలేమా ఏంటి? భోజనం కావాలా? ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి. బాగా తినేసి మసాజ్ చేసుకొని సిద్ధంగా ఉండు. రెడీ అయిపోతావా? నా బంగారం. అవును, నీకెన్ని చోట్ల అకౌంట్ ఉంది? టీ కొట్లో ఉంది, సామాన్ల కొట్లో ఉంది, బార్లో ఉంది, అంతెందుకు సులభ కాంప్లెక్స్ లో కూడా ఉంది. బ్యాంక్ లో అకౌంట్ ఉందా అని అడిగాను. అర్రే, అదంతా మన దగ్గర లేదబ్బా. హలో మేడం. ఎందుకు పిలుస్తున్నావు? రావయ్యా. నాకు అర్థమైంది. నువ్వు తనని అలా చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది.
ఉదయం నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాడు. ఎందుకు? అది పాపం మీ డబ్బు తిరిగి ఇవ్వాలని ఎంతగానో తప్పిస్తున్నాడు. ఇవ్వాలని కాదు, ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ. చూసారా, తీసుకున్న డబ్బుల్ని ఎంత హానెస్ట్ గా తిరిగిస్తున్నారు. పాపం, ఇంత మంచి మనిషిని కొట్టారే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కాస్త పనుంది, నేను బయలుదేరతాను. ఓకే, మీరు వెళ్ళండి. ఇందులో ఒక నేను ఫైనాన్షియర్ అయిపోయానే. మీ అందరికీ ఒక సర్ప్రైజ్. అందరూ షేర్ చేసుకుని తినాలి. సరే, స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్ కు వెళ్తే గుడ్లు, అన్నము, పాలు అన్ని వేడిగా ఇస్తారు. మాకు కూడా వెళ్ళాలని ఇష్టము, కానీ ఏం చేయము. కానీ మా అమ్మ నాన్నకి పంపించడానికి టైం కుదరదు. టైం లేదా? సరే, ఎక్కడున్నారో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. అది చాలా దూరంగా ఉంటుంది. నమస్కారం మేడం. ఇక్కడ పక్కనే ఉన్న స్లమ్ లో కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళెవరు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళని అడిగినందుకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే పనిచేస్తున్నట్టు చెప్పారు. దయచేసి వాళ్ళని పిలుస్తారా? నేను కాస్త మాట్లాడాలి. ఇలా చూడండి, పిల్లల ఫ్యూచర్ కి ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం. మీరు వాళ్ళని రమ్మంటే నేనే మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బయట చంద్రుని చూపించి పాలు భోజనం పెట్టి అమ్మ చెప్తున్న కథలంతా విని పాలబుడ్డిలో పాలు తాగుతున్న చిన్న పిల్ల అనుకున్నావా? మీ బామ్మ చెప్తున్న కథలో వచ్చే రాక్షసిది. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. బేబీ దీన్నెందుకు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావు? దీన్ని చూస్తుంటే హఠాత్తుగా వెలిగిపోయే కర్పూరంలా వెలిగిపోతుంది కదూ. ఈ బొమ్మకి ప్రైస్ ట్యాక్స్ వేసి సర్వీస్ కి వదిలేద్దామా? నన్ను వదలండి. పట్టుకోండ్రా. పావని, వేడిగా భోజనం తీసుకొచ్చా, తింటావా? రామ్మా, రమ్మంటే ఇంకా బుద్ధి రాలేదు. మా మందార తోటకొచ్చే చిలకల్ని మేం అనుభవించకుండా వదులుతామా? అక్కడే ఉండు, నువ్వు రావద్దు. ప్రస్తుతం ఈ సంవత్సరంకు చెందిన టెండర్ వేలం పాట ముగిసింది. శ్రీ గోగినేని నాయుడుకి చేరినది. ధన్యవాదాలు. ఇలా చూడు కృష్ణ, నువ్వు నన్ను విరోధిగా చూస్తున్నావు. టెండర్లో నేను గెలిచి నువ్వు ఓడిపోయినా కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి స్పీట్ ఇస్తున్నాను. ఓడిపోయినందుకు కంగ్రాచులేషన్స్. కుక్క
ఎగతాళి చేయడం నాకు తెలుసురా. ఇంతవరకు ప్రతిసారి టెండర్ నేనేరా గెలిచింది. ఆ ఆ ఆ ఈసారే కాదు, ఇంతకు ముందు కూడా ఇప్పుడు నేను గెలిచింది ఓన్లీ టెండర్ మాత్రం కాదు, నీకిచ్చే దండనతో షాక్ ఇవ్వటం మాత్రమే ఉంది. ఓవర్గా బిల్డప్ ఇవ్వకు. ముందు దొరికిన టెండర్ని ఫినిష్ చేసి బిల్లు పాస్ చేయడం కుదురుతుందా చూడు. కింద పడినా మీసంలో మట్టి అంటుకోలేదనే నీ పొగరుంది చూడు, అది నీ కుస్తీతో పెట్టుకో. అది వదిలేసి నాకు చూపించాలనుకుంటే అదే చోట నిన్ను ప్రాణాలతో పాతేస్తాను. ఇదే చోట నువ్వు నన్ను పాతి పెడుతున్నావా, లేదా తారు డబ్బాలో నీ కాళ్ళు చేతులు వెనకటి లోపల పెట్టి అందులో నేనే వెలిగించి తగలబెడుతున్నానా లేదా చూడు. పగటి కల ఈ గోసి పెట్టుకున్న వాళ్ళని వెమ్మట పెట్టుకుని నాతోనే 2020 ఆడతావా? నువ్వు చూస్తూనే ఉండు. త్వరలోనే ఈ గోసి పెట్టుకున్న వాళ్ళని పారిపోయేటట్టు చేసి సిగ్నల్లో బిచ్చమెత్తుకునేటట్టు చేయకపోతే నా పేరు నేను మార్చుకుంటా. వస్తా.